అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అది పంపించడము $800 పర్ మూవీ బిట్కాయిన్లో అతనికి పేమెంట్ జరిగేది. ఇప్పటి వరకు 120 హెచ్డి మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1 lakh వరకు సంపాదించాడు. అతని దగ్గర సీజ్ చేసిన మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు, హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా. అతను ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్విడ్త్ కావాలి, ఇంటర్నెట్ స్పీడ్ కావాలి. 200 Mbps స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో. సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ వాడుతూ కోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పైథాన్ has been used by the accused for injecting into the server. ఈ రెండు జావా అండ్ పైథాన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్లోకి ఖాళీ లైనక్స్ అని, బ్యాక్ ట్రాక్ 5 అని, ఏపీకే ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. మూవీసే కాదు, అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశాడు. ఆ మధ్య మీకు తెలుసా తెలంగాణ వెబ్సైట్స్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి. సో ఇటువంటి వారిదే మా తెలంగాణ పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ ఇతని వల్ల కాలేదు, కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు. ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ బీహార్, జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు, ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ రెండు ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి టోటల్. ఆ రోజు చూపిస్తే కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా అతను హ్యాక్ చేసి డీటెయిల్స్ అన్ని, అంటే ఇష్టం ఏది అవసరం ఉంటే అది హ్యాక్ చేసేస్తున్నాడు. సో ప్రైవేట్ సెక్టర్ అండ్ కమర్షియల్ డేటా, మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డేటా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ డేటా, ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్, ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇవన్నీ కూడా అతను హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. ఇప్పుడు మాకు దొరికింది ఇతని హార్డ్ డిస్క్లో ఫస్ట్ ఈ కేసు తమిళ్ బ్లాస్టర్స్ వెబ్సైట్లో ఈ హిట్ 3 ద థర్డ్ కేస్ ఏదైతే ఉందో ఇది లైట్స్ ఆఫ్ చేయండి. సో ఇది దీంట్లో తేడా ఏంటంటే క్యామ్ కార్డర్ ద్వారా జరిగే పైరసీ కంపల్సరీగా అది రిలీజ్ అయిన తర్వాతనే చేసే అవకాశం ఉంది. కానీ ఈ హెచ్డి సర్వర్ నుండి హ్యాక్ చేసి పైరసీ చేసే అది మూవీ రిలీజ్ కాకముందే లీక్ అయ్యే అవకాశం ఉంది, అయ్యాయి కూడా. ఈ మూవీ ఆ రోజు రిలీజ్ కాకముందు ఉదయం 6 గంటలకు అతను అప్లోడ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ మేబీ 18 hours బిఫోర్ ప్రపోజ్డ్ రిలీజ్. సో అందరు షాక్ అయిపోయారు, అరే మూవీ అది కూడా క్యామ్ కార్డర్ మూవీది క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఇది హెచ్డి డైరెక్ట్ ఏదైతే ఒరిజినల్ క్వాలిటీ ఉందో అదే ఉంటుంది ఇది. సో అందరు షాక్ అయిపోయారు, ఏంటిది ఎట్లా ఈ విధంగా అయితే హౌ టు డూ దిస్ అని. సో హీఈస్ డూయింగ్ లైక్ దిస్. ఇది ఎవరికి అసలు అంతు చిక్కలేదు. అప్పుడు ఏ విధంగా జరిగింది, హౌ ఇస్ ఇట్ గోయింగ్ అవుట్, అందరి మీద అనుమానం అనమాట. ఏవైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వారు ఎంప్లాయీస్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో లీక్ చేస్తున్నారు, మా ఎంప్లాయీ లీక్ చేస్తున్నాడు, లేకపోతే ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఇంటి దొంగ పైన అనుమానం. ఇంటి దొంగ కాదు, ఇది పట్నాలో కూర్చున్నాడు, అక్కడ నుండి కూర్చొని అతను ఎంటర్ అయిపోయి అతను మొత్తం మూవీ లాగేస్తున్నాడు. నెక్స్ట్, సో ఇది థండేల్, గేమ్ చేంజర్, సంక్రాంతి ఇటువంటివి కూడా అన్నీ వేర్ పైరేటెడ్ ఫ్రమ్ ద హెచ్డి మూవీస్. అన్ని హెచ్డి కాపీస్ అవన్నీ వేర్ పైరేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సర్వర్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్, ఇప్పుడు ముఖ్యంగా మొత్తం గేమ్ నడిపించేది ఎవరు? వీళ్ళు గేమింగ్ బెట్టింగ్ యాప్స్. వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ సిట్టింగ్ అబ్రాడ్, మేబీ ఎక్కడున్నారో చైనా, నెదర్లాండ్స్,
దుబాయ్ ఎక్కడున్నారో అది ఇంపాసిబుల్ కనుక్కోవడం. వాళ్ళు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. ఫోరాబెట్, క్యాసినో వెల్కమ్ బోనస్, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఏమవుతుందంటే మూవీ ప్లే చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. సో ఎవరైతే మూవీస్ చూస్తున్నారో వాళ్ళు టెంప్ట్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతారు. సో దట్ ఈస్ ద ఎంటైర్ స్ట్రాటజీ అనమాట. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు ఇది చూసి బెట్టింగ్, గేమింగ్ యాప్స్లోకి ఎంటర్ అయిపోయి గేమింగ్ స్టార్ట్ చేయడం. అందుకే ఎక్కువ మంది దీనికి అలవాటు పడుతున్నారు. ఈ మధ్య చాలా ఒక న్యూసెన్స్గా మారిపోయింది. చాలామంది వాళ్ళ ఎవరైతే సంపాదిస్తున్నారో జీతాలు, సేవింగ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేస్తున్నారు. ఆ న్యూసెన్స్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ మూవీ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి. యాడ్స్ రాగానే దాంట్లో క్లిక్ చేస్తారు, ఎంటర్ అయిపోతారు. నెక్స్ట్, పరీ మ్యాచ్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్. ఇది ఇంకో అంశం అనమాట. ఇది ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్, దీంట్లో సెలబ్రిటీస్ని పెట్టి అడ్వర్టైజ్ చేయించడం. దీంట్లో ఒక విషయం చెప్పాలి, కొంతమంది మన మూవీ స్టార్స్ కూడా వాళ్ళకి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ విధంగా ఉందంటే చాలా షాక్ అయ్యి, అయ్యో ఈ మా సొంత గొయ్యి మేమే దవ్వుకుంటున్న టైప్లో ఫీల్ అయ్యారు. సో అంటే ఇప్పుడు సునీల్ నారాయణ, క్రికెటర్స్, వీళ్ళందరినీ ఇదే కాదు, వాళ్ళు ఒకసారి ఒక వ్యక్తి బెట్టింగ్ చేయడానికి ఎంటర్ అవుతే అతని పర్సనల్ వివరాలన్నీ కూడా తెలుసుకొని వేరే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, లోన్, డిజిటల్ అరెస్ట్లు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, సెక్షువల్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. ఇట్స్ అ బిగ్ ఆపరేషన్. ఒకసారి ఆ వివరాలు వచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేసే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, సో మొత్తం ఈ కేసు దర్యాప్తు మీరు ఓవరాల్గా చూస్తే 2 రకాలుగా, క్యామ్ కార్డర్ వీడియో ఒక టైపు, హెచ్డి వీడియో ఒకవైపు, తమిళ్, ఇదంతా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకురావడం జరిగింది. హెచ్డి వీడియో పైరసీ అక్కడ చూస్తే ఈ అశ్విని కుమార్ బీహార్ అతనిది అంతా కూడా మనము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్, వీళ్ళు మొత్తం మిగతా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ముఖాలన్నీ కూడా మేము బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాము. ఒకసారి ఒక చిన్న 2 minute వీడియో తయారు చేశారు. ఈ 4 నెలల పాటు ఏదైతే దర్యాప్తు చేయడంలో ఎన్ని కష్టాలు మీద ఎదుర్కొన్నారో చిన్న వీడియో తయారు చేసి మీకు చూపిస్తున్నాం.
సో ఈ మొత్తం దర్యాప్తులో ఆఫీసర్స్ అందరూ అడిషనల్ సిపి క్రైమ్స్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో డీసీపీ సైబర్ క్రైమ్ కవిత మొత్తం టీమ్ ఎస్ నరేష్ సురేష్ ఎస్ఐ సతీష్ రెడ్డి ఇన్స్పెక్టర్ మన్మోహన్ గౌడ్ దిలీప్ కుమార్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ గౌడ్ మధుసూదన్ రావు ఇన్స్పెక్టర్ మన్మోహన్ గౌడ్ ఎస్ఐ మహిపాల్ ఎస్ఐ వీళ్ళు కీలక పాత్ర వహించారు వాళ్ళ సిబ్బందితో. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఎక్కడ ఢిల్లీలో ఉందో అక్కడ మన ఐజీ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన సహాయం కూడా చాలా ఉండింది. ఎందుకంటే ఇదన్నీ లొకేషన్స్ దేశవ్యాప్తంగా దర్యాప్తు చేయడము సైబర్ క్రైమ్ యాంగిల్లో ప్లస్ వాళ్ళ ఈ ISPs కానివ్వండి మాస్క్ చేసిన IPs కానివ్వండి ఇవన్నీ అంటే కనుక్కొని వెళ్ళి పట్టుకోవడం అనేది దాంట్లో I4C వాళ్ళు చాలా సాయం చేశారు. సో మేము అడ్వైజరీ రూపంలో ఏం చెప్తున్నామంటే ఇప్పుడైతే పార్లమెంట్ ద్వారా కూడా చట్టం వచ్చేసింది. కానీ దాని ముందు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అది బ్యాన్ ఉంది దానిపైన. అది ఇంకా అమలు కాలేదు, రూల్స్ తయారు చేస్తున్నారు. ఎవరు కూడా దానికి పాల్పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్స్ అండ్ క్రియేటర్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దే షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్. ఇప్పుడు మీకు తెలిసిందే ఇన్ని రోజులు మీరు ఆలోచిస్తున్నారు ఏ విధంగా జరుగుతుంది అందరిపైన అనుమానం. కానీ ఇప్పుడు తెలిసింది కనుక ఏదైతే ఇన్వెస్ట్మెంట్ మీరు సినిమా క్రియేట్ చేయడంలో పెడతారో అంతే స్థాయిలో మీరు దాన్ని భద్రతపరచుకోవడం అనేది దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా హ్యాకర్ వీడు ఒక్కడే కాదు అశ్విని, ఇటువంటి చాలామంది ఉన్నారని మేము అనుకుంటున్నాం. మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మీడియా ఏదైతే సర్వర్స్ స్టోర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ మీడియా హౌసెస్ వాళ్ళు అన్ని రకాలుగా ఫైర్ వాల్స్ పెడుతున్నారు, టీమ్స్ పెడుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఇది 24/7 వాచ్ చేసే ప్రక్రియ. మనము ఒక ఫైర్ వాల్ పెట్టామనుకోండి, లేకపోతే ఏదన్నా సాఫ్ట్వేర్ పెట్టామనుకోండి కనుక్కోవడానికి, అది అధిగమించి మళ్ళీ ఒక గంటలో అతను వేరే రకంగా వస్తాడు. సో 24 గంటలు 24/7 వాచ్ చేసే టీమ్స్ మీరు పెట్టుకునే అవసరం ఉంది. సో దానికి ఖర్చు అవుతుంది. ఈ మీడియా హౌస్ ఇది డిజిటల్ కంపెనీ ఏవైతే ఉన్నాయో వారికి ఖర్చు అవుతుంది. అది తప్పదు. ఇది వారికి మేము అన్ని రకాలుగా సూచిస్తున్నాము. అండ్ పై స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీకు వివరాలు నేను 1-2 డేస్లో మళ్ళీ తెలియజేస్తాను. హోస్టింగ్ కంపెనీస్ ISPs అండ్ ఇంటర్మీడియరీస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా ఇన్ని రోజులు థియేటర్ వాళ్ళు అనుకున్నారు అరే మా వాచ్మెన్ చేసి ఉంటాడు, లేకపోతే ఆ సినిమా ఎవరు ఆపరేట్ చేసేవాడు చేసి ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. కానీ అది కాదు, హ్యాకింగ్ బయట నుంచి అవుతుంది. అండ్ కానీ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉంది. ఇదే కాదు, క్యామ్ కార్డర్ పైరసీ గురించి చెప్పాము, ఏ విధంగా సెల్ ఫోన్స్ తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారో. సో అది మనము జాగ్రత్తగా చూసుకునే అవసరం ఉంది. అన్ని చర్యలు చెక్కింగ్ చేయడానికి ఎవరెవరు అనుమానాస్పద పరిస్థితుల్లో మీకు కనిపిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం. దీంట్లో ముఖ్యమైన బాధ్యత డిజిటల్ మీడియా కంపెనీస్ పైన ఉంది. వారు చాలా సిస్టమ్స్ అన్ని ఓవరాల్ చేసి కొన్ని లోపాలు వాళ్లకు చెప్పాము. ఈ ఇంట్రాగేషన్లో కూడా భాగస్వాములు అయ్యి వారు వచ్చి కూర్చొని వాళ్ళు అక్యూస్తో కూడా మాట్లాడారు, ఏ విధంగా చేసావు ఏంటి అని వాళ్ళకి అవకాశం ఇచ్చాం. ఎందుకంటే వారికి తెలియాలి వాట్ ప్రికాషన్స్ టు బి టేకన్. సో ఈ విధంగా వాళ్ళు పటిష్టపరచుకొని వాళ్ళ మొత్తం సిస్టమ్ని దే హ్యావ్ టు పుట్ అప్ proper cyber crime security measures, which includes firewalls, softwares, and teams, expert teams, to keep watching their hard disks and their servers.
ఎనీ మినిట్ మీరు అంత సేఫ్ ఉంది అని అనుకోవచ్చు, కానీ నెక్స్ట్ మినిట్ అది హ్యాక్ అవుతుంది. సో అది మనసులో పెట్టుకొని చేసే అవసరం ఉంది. అదే కాకుండా ఈ మొదటిసారి మన దేశంలోనే మొదటిసారిగా ఈ విధంగా ఈ మూవీ పైరసీని బస్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ సైబర్ క్రైమ్ టీమ్ లెడ్ బై విశ్వప్రసాద్ అండ్ కవిత. చాలా బాగా చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఏమైనా చెప్తారా? జస్ట్ ఐ మీన్